రేపు శ్రీరామనవమి కదండి. మీ అందరికీ నవమి శుభాకాంక్షలు. రాముల వారికి ఇష్టమైన పానకాన్ని మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. దీనికి నేను కొంచెం పానకం అనేది తయారు చేసి మీకోసం చూపిస్తున్నాను. బెల్లం అనేది చిన్న ముక్క తీసుకోవాలి. కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను. దీనికి యాలకులు, మిరియాలు, శొంఠి అనేది తీసుకోవాలి. మీ దగ్గర శొంఠి లేకపోతే అల్లం కూడా వేసుకోవచ్చు. ఈ మూడింటిని కలిపి మెత్తని పొడిలాగా చేసి ఈ వాటర్లోని వేసుకొని బాగా కలపాలన్నమాట. అందులోనే కొంచెం బెల్లం కూడా వేసి బెల్లం కరిగేటట్టు బాగా కలపాలి. ఈ బెల్లం కూడా కరిగిన తర్వాత కొంచెం నిమ్మరసం అనేది వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. దీంట్లోని తులసి దళాలు ఉంటాయి కదా, అవి వేసాను. చిన్న పచ్చకర్పూరం వేసి రాముల వారికి పానకం అనేది నైవేద్యంగా పెడితే చాలా మంచిదన్నమాట.